మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల రాజకీయాలనే కాదు, సినీ పరిశ్రమలోనూ కాక పుట్టించాయి. నాగ చైతన్య సమంత విడాకులు, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఓ ప్లానేనా, డైవర్షన్ పాలిటిక్సా అనే సందేహాలు కలుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హైడ్రా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైడ్రా గురించి చర్చించుకుంటున్నారు. హైడ్రా కూల్చివేతలు ప్రభుత్వాన్ని అబాసుపాలు చేశాయి. ఒకానొక దశలో కాంగ్రెస్ అధిష్టానం కూడా సీఎం రేవంత్ రెడ్డిపై అసహనం ప్రదర్శించినట్లు సమాచారం. హైడ్రా ద్వారా వచ్చిన రాజకీయ డ్యామేజ్ నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసిందా, కావాలనే మంత్రి కొండా సురేఖతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలు మంత్రి కొండా సురేఖ ఏమన్నారో ఇప్పుడు విందాం. నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు రాజకీయాలను అటు సినీ పరిశ్రమను కుదిపేశాయి. హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ఏ కారణమని ఆమె బహిరంగంగానే ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు జారీ చేశారని, ఎన్ కన్వెన్షన్ ను కూల్చకూడదంటే సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ కండిషన్ పెట్టారని ఆరోపించారు కొండా సురేఖ. కేటీఆర్ దగ్గరకు వెళ్లడానికి సమంత ఒప్పుకోలేదని సురేఖ అన్నారు. కేటీఆర్ వద్దకు వెళ్లకపోతే మా ఇంట్లో ఉండకూడదు అని నాగార్జున, నాగ చైతన్య ఒత్తిడి చేయడంతో సమంత ఇంటి నుంచి వెళ్లిపోయారని, అది భరించలేకనే విడాకులు తీసుకున్నారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. అంతటితో ఆగని మంత్రి కొండా సురేఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సినీ రంగాన్ని వదిలి హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ఏ కారణమంటూ ఆరోపించారు. అంతేకాక డ్రగ్స్ కు అలవాటు పడ్డ కేటీఆర్ హీరోయిన్లకు కూడా అలవాటు చేశారని చెప్పారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు, వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున ఘాటుగా స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు. ప్రత్యర్థులను విమర్శించేందుకు సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకోవద్దంటూ సూచించారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ఇదే విషయంపై నటి సమంత కూడా స్పందించారు. విడాకులు వ్యక్తిగత విషయం, దానిపై ఊహాగానాలు చేయడం మానుకోవాలన్నారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని, ఎటువంటి రాజకీయ కుట్ర జరగలేదని స్పష్టం చేశారామె. దయచేసి తన్ను చిన్న చూపుతో చూడకూడదని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా దీనిపై ట్విట్టర్ ద్వారా ఘాటుగానే స్పందించారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాలో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా అని ప్రశ్నించారు. అక్కినేని కుటుంబంపై, సమంతపై జుగుత్సాకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నారంటూ ఆర్కే రోజా ట్వీట్ చేశారు. రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను లాగడం బాధిస్తోందని, ఇలాంటి వేదనాభరితమైన పరిస్థితుల నుంచి అక్కినేని కుటుంబం మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నారంటూ పోస్ట్ చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ స్పందించారు. కళ్లతో చూసినట్లు మీడియా ముందు అరుస్తూ జిగుత్సాకరమైన నిందలు వేయడం దారుణమని అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన్ను బాధించాయని, ఈ విషయంపై సినీ పరిశ్రమ ఒక్కటిగా ఉందని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు చిరంజీవి. ఇక ఇదే విషయంపై మాజీ మంత్రి సత్యవతి కూడా ఘాటుగానే స్పందించారు. సినీ ఇండస్ట్రీ మహిళలు తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరించారని, సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరినీ కేటీఆర్ కు అంటగడతారా అంటూ ప్రశ్నించారు. ఓ మహిళా మంత్రి ఇలా మాట్లాడడం దారుణమని అన్నారు. కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు. ఎంత చిల్లరా, నీ నోరు చిల్లరా, నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు. మానకొండ ఘటనప్పుడు నీ నోరు అందరు చూసినరు, వరంగల్లో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసినరు. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది,
నేను ఇట్లనే మాట్లాడి బట్ట కాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నిన్ను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం. షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మెడలో చేనేత దండ వేశారు ఎంపీ రఘునందన్ రావు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారు. మంత్రి కొండా సురేఖ దీన్ని తప్పుపట్టారు. ట్రోల్ చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. దీన్ని కేటీఆర్ ఎందుకు ఖండించలేదు అంటూనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల్ని ఎవరు కించపరిచినా అది తప్పే, వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ కూడా అదే డిమాండ్ చేస్తోంది. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పక్కన పెట్టి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవరో ఏదో పోస్టు పెట్టారని దాన్ని చూపిస్తూ రాద్ధాంతం చేయడం సరైంది కాదని బీఆర్ఎస్ నేత మాలావత్ కవిత అన్నారు. మీపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి, అంతే తప్ప ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అని హెచ్చరించారు. కొండా సురేఖ ఆరోపణలపై పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని, న్యాయపరంగా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు కొండా సురేఖ. ఆవేదనతో విమర్శలు చేశానే తప్ప తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని, అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారేనని, తన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడుతున్నానని, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేందుకు ఇలాంటి టెక్నిక్స్ ప్లే చేస్తున్నారా? హైడ్రా, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయాలతో సంబంధం లేని వారి వ్యక్తిగత జీవితాలను వివాదాల్లోకి లాగడం సమంజసం కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కొండా సురేఖపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ వస్తోంది. ఏదేమైనప్పటికీ మహిళల్ని కించపరుస్తూ వారి వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సమంజసం కాదు. దీన్ని సర్వ సమాజం ఖండించాలి. మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.